అయితే టీడీపీ పార్టీ 2024లో గెలిచి నెల రోజులైన సందర్భంగా వైసీపీ పార్టీ వీళ్ళు చేసిన అరాచకాలకి ఒక వాల్ పోస్టర్ వదిలింది. అయితే రోజుకొకటి చొప్పున 30 రోజుల్లో 30 అరాచకాలు చేశారు టీడీపీ పార్టీ నాయకులైతే, కార్యకర్తలు అయితే. మామూలుగా కాదు, దారుణాతి దారుణమైన సంఘటనలే జరిగినాయని చెప్పుకోవచ్చు. వీటిల్లో అతి దారుణమైన సంఘటన ఏంటంటే అసలు మామూలుగా కాదు. ఏదైతే నంద్యాలలో జరిగిన సంఘటన, 5వ తరగతి చదువుతున్న పాప ఎంత దారుణంగా సంఘటన అంటే మామూలుగా కాదు. అసలు ఆ సంఘటన అనుకుంటుంటేనే అసలు ఇది ఎలా జరిగింది, ఇది ఎలా చేశారా బాబు, ఇంత నీచంగా. అయితే అసలు ఇది జరిగిన సంఘటన లేకపోతే కలుషితమైన సంఘటన అన్నదాకా అదొక సంఘటన. తర్వాత 9వ తరగతి విద్యార్థి యువతి, ఆ అమ్మాయిని కానీ కత్తులు తీసుకొని దారుణంగా పొడిచెల్ల చంపారు. అదొక సంఘటన. తర్వాత కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలని ఏకంగా ఏదైతే నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు నాయకుల కాళ్ళు పట్టుకోకూడదు, తల్లిదండ్రుల కాళ్ళే మొక్కాలి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడుగా ఏకంగా వాళ్ళ టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలను కొట్టి ఇళ్లలో నుంచి బలవంతంగా బయటికి తీసుకొచ్చి లాక్కొచ్చి కొట్టి మోకాళ్ళ మీద నిలబెట్టి లోకేష్ బాబు గారి ఫ్లెక్సీకి దండం పెట్టిపించారు చూడు మంగళగిరిలో. అలాంటి సంఘటనలు దారుణమైన సంఘటన అని చెప్పుకోవచ్చు. అది దళితులని చూడరు, వృద్ధులని చూడరు, ముసలోళ్ళని చూడరు, ప్రతి ఒక్కరిని దారుణంగా అంటే హింసించారనే చెప్పుకోవచ్చు. ఈ నెల రోజుల వ్యవధిలో రోజుకొకటి చొప్పున 30 రోజుల్లో 30 దారుణమైన సంఘటనలు చేశారనే చెప్పుకోవచ్చు. మామూలు దారుణమైన కాదు. చీరాల్లో ఏదైతే స్టార్టింగ్లోనే చీరాల్లో ఒక అమ్మాయి అతి దారుణంగా రేప్ చేసి చంపారు. ఇలాంటి సంఘటనలు టీడీపీ పార్టీ వచ్చిందో రాలేదో విపరీతంగా చెలరేగిపోయారనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా వైఎస్ఆర్ విగ్రహాలు తగలబెట్టడం, ఇరగ్గొట్టడము, దారుణమైన సంఘటనలే జరిగాయని చెప్పుకోవచ్చు. పైపెచ్చు టీడీపీ ప్రభుత్వం వచ్చినాక ఏదైతే సూపర్ 6 హామీలు మొదలు పెడతామని ఏదో చెప్పిందో వాటిని అన్నింటిని పక్కకు దోసేసి అరాచకాలతో పాటు విధ్వంసాలతో పాటు ఈ నెల రోజులు కొనసాగించిందని చెప్పుకోవచ్చు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసిందని చెప్పొచ్చు ఒక్క మాటలో. మామూలుగా కాదైతే విపరీతంగా. ఒక పక్క టీడీపీ కార్యకర్తల నాయకులు చేసిన విధ్వంసాలకి మామూలుగా సామాన్యులు కొంతమంది ఉంటారు కదా, గంజాయి బ్యాచ్, వాళ్ళు కానీ రెచ్చిపోయారు. వీళ్ళు చేసిన వాటికి మేమేం తక్కువ అనే విధంగా అటు పార్టీ టీడీపీ పార్టీ కార్యకర్తలు విధ్వంసం సృష్టిస్తే మామూలు వాళ్ళు ఉంటారు కొంతమంది పనికి మాలిన పోరంబోకులు, అంటే గంజాయి బ్యాచ్ అనే చెప్పుకోవచ్చు. వాళ్ళు ఇదే పని బాటు వాళ్ళే ధ్వంసం చేస్తున్నారు, మేమేం తక్కువ అనే విధంగా మొన్న విజయవాడలో ప్రేమించిన యువతి తల్లిదండ్రి ఒప్పుకోలేదని ఆ యువకుడు ఆ తండ్రిని దారుణంగా నడి రోడ్లో కత్తి తీసుకొని పొడి చేశాడు. మరి చూడండి, మరి వాళ్ళని ఆదర్శం తీసుకొని ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మన విశాఖలోని సంథింగ్ ఎక్కడ 9వ తరగతి చదివే అమ్మాయిని కత్తి తీసుకొని పొడిచారు చూసారా. ఎందుకు పొడిచాడు, ఎంత ధైర్యం ఉంటే పొడిచారంటే వీళ్ళే టీడీపీ కార్యకర్తలే వైసీపీ కార్యకర్తలను ఎంత దారుణంగా ఇళ్ళ మీద ధ్వంసం చేస్తుంటే మేమేం తక్కువ అని అట్లాంటి సంఘటనలన్నీ దారుణమైన సంఘటనలు వాళ్ళ నిదర్శనం. టీడీపీ నాయకులను చూసే వీళ్ళు నేర్చుకుంటారని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి నిజమే కదా. మరి ఈ 30 రోజుల్లో టీడీపీ పార్టీ గెలిచిన 30 రోజుల్లో ఏదైతే టీడీపీ కార్యకర్తల నాయకులు చేసిన విధ్వంసాలని ఈ గంజాయి బ్యాచ్ ఫాలో అయిందనే చెప్పుకోవచ్చు.